ओम शांति। आज की मुरली रिवाइज 69 के 6/12/69 ఈరోజు మురళి 6/12/69। सरल स्वभाव से बुद्धि को विशाल और दूरांदेशी बनाओ। సరళ స్వభావంతో బుద్ధిని విశాలంగా మరియు దూరాందేశిగా తయారు చేసుకోండి। సరళ స్వభావంతో बुद्धि विशालंगा मरियो दूरांदेशिगा तैयार చేసుకోండి। आज की सभा में कौन से विशेष खुशबू भी है और विशेष आकर्षण भी है। ఈ రోజు సభలో ఎలాంటి విశేషమైన సుగంధం కూడా ఉంది మరియు విశేషమైన ఆకర్షణ కూడా ఉంది అడుగుతున్నారు బాబా। స్నేహతో సభికా హై హై, స్నేహం ఉంది అని చెప్తారేమో, స్నేహం అయితే అందరిది ఉండని ఉంది। आपको किस लिए बुलाया है, ऐसा समझे कि ये जो भी सभी आए वो वापस जाने के लिए तैयार होकर आए हैं। ఏ ఎందుకు పిలవడం జరిగింది మీ అందరినీ ఇలా అనుకోవచ్చా। ఎవరైతే వచ్చారో తిరిగి ఇంటికి వెళ్ళడం కోసం తయారై వచ్చారు అని అనుకోవచ్చా। ఎవరెడీ जो होते वो सदा तैयार ही होते हैं। ఎవరెడీగా ఎవరైతే ఉంటారో వాళ్ళు సదా తయారీగానే ఉంటారు। ఎవరెడీ అంటేనే సదా రెడీ। बुलावा हुआ और एक सेकंड में अपना रहा हुआ सभी कुछ समेट भी सकते और जंप भी दे सकते। పిలుపు రాగానే ఒక సెకండ్లో తమది ఏదైతే మిగిలి ఉన్న పని ఉందో అంతా సర్దేసుకోవటం, జంప్ చేసి వెళ్ళడం। ఎవరెడీ అంటే ఏంటి, పిలుపు రాగానే మిగిలి ఉన్న విషయాలన్నీ ఒక సెకండ్లో సర్ది పెట్టేసుకోవడం, జంప్ చేయటం। प्रैक्टिकल में देखा बिना कि ड्रामा के बुलावे पर कितना टाइम लगा। ప్రాక్టికల్గా బ్రహ్మ బాబాని చూశారు కదా, డ్రామాలో పిలుపు వచ్చింది బాబాకు, ఎంత టైం పట్టింది ब्रह्मा बाबा का बुलावा आया ड्रामा में, कितना टाइम लगा। एक तरफ समेटना, दूसरे तरफ हाई जंप देना। ఒకవైపు సర్ది పెట్టేసుకోవటము, ఇంకొక వైపు హై జంప్ చేయటం బాబా పిలుపు రాగానే। ఈ దోనో సీన్ దేఖి, బ్రహ్మ బాబాలో ఈ రెండు సీన్లు చూశారు। శివబాబా పిలుపు రాగానే బాబా ఇలా సర్ది పెట్టేసుకున్నారు। ఏ డ్రామా మే కిస్ లియే హువా, సెకండ్లో బ్రహ్మ బాబా హై జంప్ చేసి వెళ్ళిపోయారు। డ్రామాలో ఎందుకయింది ఇది, సిక్లానే కే లియే, మనకు నేర్పించడం కోసమే ఇది జరిగింది కదా। తో ఐసే ఎవరెడీ బన్నా పడేగా, కాబట్టి ఈ విధంగా పిల్లలు మీరు ఎవరెడీగా తయారు కావాలి। బాబా ఎలాగైతే డ్రామాలో పిలుపుని బట్టి ఎవరెడీ అయి చూపించారు బ్రహ్మ బాబా। అవి ఎవరెడీ కా లైన్ చాలు హో గయి, ఎవరెడీగా ఉండే పిల్లల లైన్ ప్రారంభమైపోయింది। ఇప్పుడు పిలుపు రావడం వెళ్తూ ఉండడం అనేది। इस लाइन के अंदर किसका भी नंबर आ सकता है। ఎవరెడీ అనే లైన్లో ఎవరి నెంబర్ అయినా రావచ్చు, ఎవరికైనా పిలుపు రావచ్చు అని చెప్తున్నారు బాబా। जो सभी के संकल्प में है वो कभी नहीं होना है, होगा फिर भी अनायास से। అందరి సంకల్పంలో ఏదైతే ఉందో అది ఎప్పటికీ జరగదు, ఆలోచించుకున్నది అకస్మాత్తుగానే ఏదైనా జరుగుతుంది అని చెప్తున్నారు బాబా। ये ब्राह्मण कुल की रीति रस्म चालू हो चुकी है। అకస్మాత్తుగానే రీతి, బ్రాహ్మణ కులంలో ఈ ఆచారం, ఈ పద్ధతి ప్రారంభమైపోయింది ఇక్కడ నుండి। బ్రహ్మ బాబా కూడా అలా అచానక్ వెళ్ళారు కదా। ये रीति रस्म भी ड्रामा में क्यों बनी हुई है उसका भी बहुत गुप्त
రహస్య है ఈ పద్ధతి కూడా డ్రామాలో ఎందుకు తయారైంది అకస్మాత్తుగా అనేది చాలా గుప్తమైన రహస్యం ఉంది దీనికి तो ऐसा पुरुषार्थ पहले से ही कर लो जो फौरन समेट भी सको और जंप भी दे सको కాబట్టి ఇలాంటి పురుషార్థం వెంటనే చేసేసుకోండి ముందుగా చేసి పెట్టుకోండి ఎలా అంటే పిలుపు రాగానే వెంటనే సర్ది పెట్టేసుకొని జంప్ కూడా చేయగలిగేలా అటువంటి స్థితి తయారు చేసుకోండి समेटने की शक्ति किसमें हो सकती है పిలుపు రాగానే ఒక సెకండ్లో అన్ని విషయాలు సర్ది పెట్టేసుకోండి అది ఎవరిలో వస్తుంది ఆ శక్తి ఎవరిలో ఉంటుంది जो सरल स्वभाव वाले होंगे उनमें समेटने की शक्ति सहज आ सकती है సరళ స్వభావం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళలో ఈ సర్దుకునే శక్తి సహజంగా వస్తుంది అని చెప్తున్నాను నాన్న जो सरल स्वभाव वाला होगा वो सभी का सहयोगी भी होगा సర్దుకునే శక్తి వస్తుంది సరళ స్వభావం ఉంటే ఇంకా సరళ స్వభావం ఉంటే అందరి పట్ల సహయోగిగా కూడా ఉంటారు వాళ్ళు वो सभी का सहयोगी भी होगा जो सभी का स्नेही होता है उसको सभी द्वारा सहयोग प्राप्त होता है వారు అందరి స్నేహిగా కూడా ఉంటారు అందుకే అందరి సహయోగము వారికి ప్రాప్తిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా ఎవరికి సరళ స్వభావం ఉండేవారికి సరళ స్వభావం అంటే ఈజీ నేచర్ అంటారు ఈజీగా వంగి నడుచుకోవటం जो सभी का स्नेही होता है उसको सभी द्वारा सहयोग प्राप्त होता है इसलिए सभी बातों का सामना करना व समेटना सहज ही कर सकता है అందుకే అన్ని విషయాల్ని వాళ్ళు ఎదుర్కోవటం కానీ సర్దుకోవటం కానీ సహజంగా చేయగలరు వాళ్ళు అని చెప్తున్నారు బాబా ఎవరు సరళ స్వభావం ఉండేవారు ఏదైనా విషయాన్ని ఎదుర్కోవాలన్నా ఈజీ అవుతుందంట సెకండ్లోనే ఏవైనా సర్దుకోవటం కూడా ఈజీ అవుతుందంట ఈజీ నేచర్ ఉండే వాళ్ళకి और जितना सरल स्वभाव वाली होंगे उतना माया कम सामना करेगी ఇంకా అడ్వాంటేజ్ ఏంటి లాభం ఏంటి చెప్తున్నారు బాబా ఎంత సరళ స్వభావం కలిగి ఉంటారో అంత మాయ తక్కువగానే ఎదురిస్తుంది వారిని అన్నారు బాబా మాయ కమ్ సామ్నా కరేగి అంటే మాయ అందరి ఎదురుగా వస్తుంది सभी के सामने आएगी माया लेकिन सरल स्वभाव वाले को वो परिस्थिति जैसा नहीं लगेगी माया जैसा नहीं लगेगी और जितना सरल स्वभाव वाले होंगे उतना माया कम सामना करेगा అందరి ఎదురుగా మాయ వస్తుంది కానీ సరళ స్వభావం ఉన్నప్పుడు ఏంటంటే మాయ తక్కువగా ఎదురిస్తుంది అది ప్రభావం అంతా ఉండదు వారిపైన అంటున్నారు బాబా ఓ సభీకు ప్రియ లగుతా హై సరళ స్వభావం ఉండే వాళ్ళందరికీ ప్రియము కూడా అయిపోతారు సరళ స్వభావ వాले का व्यर्थ संकल्प कभी नहीं चलता समय व्यर्थ नहीं जाता సరళ స్వభావం ఉండేవారికి ఎప్పుడు వ్యర్థ సంకల్పాలు నడవవు ఎందుకంటారా సరళ స్వభావం ఉండేవారు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచించరు ఏదైనా సిచ్యువేషన్ రాగానే వ్యక్తి కోసం కానీ ఏ పరిస్థితి కోసం కానీ నెగిటివ్ ఆలోచించే దిశ వైపు వెళ్ళరు వాళ్ళు అందుకే వ్యర్థ సంకల్పాలు ఎక్కువ ఉన్నాడు ఈజీ నేచర్ ఉండేవాళ్ళు ఏంటంటే తమను తామే అడ్జస్ట్ చేసుకునే దీనిలో ఉంటారు స్వయాన్ని పరిస్థితికి వ్యక్తికి అందువల్ల వాళ్ళు ఎక్కువ సంకల్పాలు చేసేరు వ్యర్థ సంకల్పాలు నడవు అందుకే సమయం కూడా వాళ్ళది వ్యర్థం కాదు అని చెప్తున్నారు బాబా व्यर्थ संकल्प ना चलने के कारण उनकी बुद्धि विशाल और दूरांदेशी रहती है వ్యర్థ సంకల్పాలు నడవవు కదా ఎందుకు ఏంటి ఎలాగా నాకే ఎందుకు ఈ పరిస్థితి ఇలా ఆలోచించరు सरल स्वभाव वाले ऐसे नहीं सोचते हैं एडजस्ट हो जाते हैं वो एडजस्ट कर लेते कोई भी सिचुएशन हो व्यक्ति हो मना हर समय पॉजिटिव की तरफ ही उनका विचार रहते
चलो इसमें भी कुछ कल्याण है। चलो उस व्यक्ति के स्थान पे हम खड़े होके देखेंगे तो हमें पता चलते हैं। ఇలా కూడా ఆలోచించుకోవచ్చు కదా, ఏదైనా విషయంలో మనము ఒకరిని అనేసేదానికన్నా ఆ స్థానాల్లో నిలబడి మనం ఆలోచిస్తే ఆ ప్లేస్లో మనదే ఆ రోల్ అక్కడ ఆ ప్లేస్లో మనం ఉంటే అని కొంచెం ఏదో ఒక రకంగా మనం ఒక వ్యక్తిని పరిస్థితిని నిందించకుండా పాజిటివ్గా మనం ఆలోచించుకోవడం. సరళ స్వభావం ఉండేవారిలో అది అంటే విషయాల్ని పట్టుకొని ఆలోచించారు కాబట్టి ఈజీగా ఉండడం వల్ల వ్యర్థ సంకల్పాలు ఎక్కువ నడవవు, సమయం కూడా व्यर्थం కాదు. व्यर्थ संकल्प ना चलने के कारण उनकी बुद्धि विशाल और दूरांदेशी रहती. వ్యర్థ సంకల్పాలు నడవని కారణంగా వాళ్ళ బుద్ధి విశాలంగా మరియు దూరాందేశిగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. इसलिए उनके आगे कोई भी समस्या सामना नहीं कर सकती. అంటే ఏదైనా సిచ్యువేషన్లో అలా ఆలోచించడం అంటే మనము ఈజీగా మూవ్ అయిపోయి అటువైపు పరిస్థితిని వ్యక్తిని మనం ఈజీ చేసేసుకోవటం, అక్కడ వచ్చే విఘ్నాన్ని పరిస్థితిని వ్యక్తిని అంటే విశాల బుద్ధి दूरांदेशी बुद्धि అయినట్టే కదా. एडजस्ट कर लेना उस व्यक्ति का, उस परिस्थिति का, तो हमारा बुद्धि विशाल बनना ही हुआ ना उसमें. इसलिए बाबा क्या कहते, व्यर्थ संकल्प ना चलने के कारण उनकी बुद्धि विशाल और दूरांदेशी रहती. సరళ స్వభావం ఉండేవారు వ్యక్తి పరిస్థితి అన్నింటికి వారిని వారు అనుగుణంగా మలుచుకుంటూ వెళ్ళిపోతుంటారు కదా. అందుకే వ్యర్థ సంకల్పాలు ఉండవు. వ్యర్థ సంకల్పాలు ఉండని కారణంగా వాళ్ళని మలుచుకుని వెళ్తున్న కారణంగా బుద్ధి విశాలం అవుతూ ఉంటుంది, బ్రాడ్ అవుతుంది. విశాలం అంటే బ్రాడ్ మైండ్, दूरांदेशीగా ఉంటుంది వారి బుద్ధి. इसलिए उनके आगे कोई भी समस्या सामना नहीं कर सकती. ఎవరి బుద్ధి విశాలంగా బ్రాడ్గా పనిచేస్తుందో వారి ఎదురుగా ఏ సమస్య కూడా సమస్యలాగా ఉండదు, వారు చేస్తున్నట్టు ఉండదు వారి ఎదురుగా సమస్య. जितना सरलता होगी उतनी स्वच्छता भी होगी. ఇంకోటి ఏంటి, ఎంత సరళత మనలో ఉంటుందో అంత స్వచ్ఛత కూడా ఉంటుంది. स्वच्छता सभी को अपनी तरफ आकर्षित करती. స్వచ్ఛత అనేది అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది కదా. స్వచ్ఛత అర్థాత్ సచ్చాయి और సఫాయి. స్వచ్ఛత అంటే మీనింగ్ ఏంటి, సత్యత మరియు సఫాయి. सच्चाई और सफाई तब होगी जब अपने स्वभाव को सरल बनाएंगे. సత్యత మరియు స్వచ్ఛత ఈ రెండు కూడా ఎప్పుడు వస్తాయంటే మన స్వభావాన్ని సరళంగా తయారు చేసుకున్నప్పుడు. सरल स्वभाव वाला बहुरूपी भी बन सकता. సరళ స్వభావం ఉండేవారు బహురూపిగా కూడా కాగలరు. అర్థమవుతుందా? బహురూపి అంటే ఎక్కడ ఎవరితో ఎలా కలిసి నడవాలో అలా కలిసిపోతారు. మొండిగా కూర్చోరు, వాళ్ళు విషయాన్ని పట్టుకొని కూర్చోరు. जिद करने का कहते हैं. सरल स्वभाव वाले में जिद का नहीं रहता है स्वभाव. सरल स्वभाव वाला बहुरूपी भी बन सकता है सबके साथ. जिद करने का स्वभाव नहीं है, इसलिए सबके साथ मिलजुल के बहुरूपी भी बन, माना जहाँ जैसे मोल्ड होना है वैसे మోల్డ్ हो जाते. బహురూపి బన్నా మనం బహురూపి కావడం అంటే ఎక్కడ ఎలాగా మోల్డ్ అయ్యి నడుచుకొని వెళ్ళిపోవాలి అలా వాళ్ళు. అంతేకాని నేను దీని నుండి మారను అని అలా ఉండరు వాళ్ళు. కోమల్ చీజ్కో జైసే भी रूप में लावो आ सकती. బహురూపి కావడం అంటే ఏంటి, కోమలంగా మెత్తగా ఉండే వస్తువుని ఏ రూపంలో మనం తేవాలనుకుంటే ఆ రూపంలో తేగలం. మెత్తగా ఉండే వస్తువు మనం ఏ రూపంలోనూ వంచాలనుకుంటే ఆ రూపంలోకి
మారిపోతుంది. సరళ స్వభావం అంటే అది. అందులో ఏంటి ఎగ్జాంపుల్? ఏ రూపంలో కావాలంటే రూపంలో మనం వంచగలం అనే వస్తువులు ఏమి ఉంటాయి చెప్పండి. గ్లాసా? మట్టి. మట్టి ఎలా కావాలంటే అలా మలచవచ్చు మట్టిని. ఇంకా और कौन सा? बंगारम। तो अब गोल्ड बने हो, लेकिन गोल्ड को अब अग्नि में गलाओ तो मोल्ड भी हो सके। గోల్డ్ ఒకటి ఎలా కావాలంటే అలా చిన్న చిన్న డిజైన్లో కూడా ఉంచుతారు చూడండి. ఇంకే మెటల్ని అలా వంచలేము మనం గోల్డ్ అంత ఈజీగా. అంటే అంత మృదులంగా అది ఉంటుంది చూడండి గోల్డ్ అనేది. ఏ రూపంలో కావాలంటే రూపంలో దాన్ని డిజైన్ చేయగలం కదా. అయితే ఇప్పుడు మీరు ఏమయ్యారు? సరళ స్వభావం ఉండేవాళ్ళు గోల్డ్గా అయితే అయ్యారు. కానీ గోల్డ్ని ఇప్పుడు అగ్నిలో కరిగిస్తే మోల్డ్ అవ్వగలరు అని చెప్తున్నారు బాబా. इस कमी के कारण सर्विस की सफलता में कमी पड़ती है. ఇది లోపం ఉంది అగ్నిలో కరిగించటం గోల్డ్ని. అందుకే సర్వీస్లో సఫలత పొందడంలో లోపం వచ్చేస్తుంది. సరళ స్వభావం తక్కువ అవడం, రియల్ గోల్డ్గా లేకపోవడం, మోల్డ్ అయ్యే స్వభావం లేకపోవడం, దానిలో సర్వీస్లో సఫలత తక్కువగా దొరుకుతుంది. अपने को कैसे मोल्ड करे इसके लिए भट्टी में आए हो. అందుకే స్వయాన్ని ఎలా మోల్డ్ చేసుకొని నడవాలని నేర్చుకోవటం కోసమే భట్టిలో వచ్చారు మీరు అని చెప్తున్నారు బాబా. एक है मोड़ने की शक्ति और दूसरी है ब्रेक लगाने की शक्ति. ఒకటి మనల్ని మనం మలచుకునే శక్తి, మోల్డ్ చేసుకోవడం. బండి నడిపినప్పుడు ఒకటి మలచటం అంట, టర్న్ చేయడం, టర్నింగ్స్ ఉంటాయి కదా, టర్న్ చేయడం అంటారు. ఇంకొకటి బ్రేక్ వేయడం. కాబట్టి మలుచుకునే శక్తి, రెండోది బ్రేక్ వేసే శక్తి, రెండు కావాలి. మూడనా भी है तो कितने समय में, మలుచుకోవడం కూడా ఎంత సమయంలో మలుచుకోవాలి? भले मोड़ना आता भी है लेकिन कहाँ कहाँ समय बहुत लग जाता है. మలుచుకోవటం, మనల్ని మనం తిప్పుకోవటం, అడ్జస్ట్ చేసుకోవటం వస్తుంది, కానీ ఎంత టైంలో? అక్కడక్కడ కొంతమందిలో చాలా టైం ఎక్కువ తీసుకుంటున్నారు మలుచుకోవటానికి. అది కొంత తర్జుమా బర్జుమా ఈ స్వయంలో డిస్కషన్స్ చేసుకొని కొంత పట్టుపట్టి పౌరుషంతో తర్వాత కొద్దిసేపు అయ్యేటప్పుడు రియలైజ్ అయ్యి ఎందుకు నేను ఈజీగా మూవ్ అయిపోవాలని అప్పుడు వస్తుంది. అంటే ఎంత టైం పట్టినట్టు మనల్ని మనం మలుచుకోవటానికి? समय ना लगे वो संकल्प करना है. కానీ మనల్ని మనం మలుచుకోవటానికి టైం పట్టకూడదు, అలాంటి సంకల్పం చెయ్యాలి. संकल्प किया और सिद्ध हुआ, भट्टी से ऐसा बन करके निकलना है जो हर संकल्प हर शब्द సిద్ధ హో. సంకల్పం చేసేను అది సిద్ధించేసింది అనే స్థితి ఈ బట్టిలో తయారు చేసుకుని వెళ్ళాలి. ప్రతి సంకల్పం ప్రతి మాట సిద్ధించేలాగా తయారవ్వాలి మీది అని చెప్తున్నారు బాబా. वो लोग रिद्धि सिद्धि प्राप्त करते लेकिन यहाँ योग की रिद्धि सिद्धि है. అక్కడ రిద్ధి సిద్ధులు పొందుతూ ఉంటారు. मालूम है रिद्धि सिद्धि? जादू చూపిస్తూ ఉంటారు. విభూది నికాల్తే, ఏ నికాల్తే, ఓ నికాల్తే. రిద్ధి సిద్ధులు చూపిస్తారు. విభూదులు, కుంకుమ, పసుపు ఏమో తీస్తున్నారని కదా. కానీ ఇక్కడ యహా యోగకి రిద్ధి సిద్ధి, యోగం యొక్క రిద్ధి సిద్ధి మనది. याद की रिद्धि सिद्धि क्या होती है वो सीखना है. బాబా స్మృతి ద్వారా దొరికే రిద్ధి, బాబా స్మృతి ద్వారా దొరికే సిద్ధి ఏంటి అది నేర్చుకోవాలి ఇక్కడ.
जो सिद्धि को प्राप्त होते हैं उनके संकल्प शब्द और हर कर्म सिद्ध होता है. ఎవరైతే సిద్ధిని పొంది ఉంటారో బాబా స్మృతి యొక్క శక్తితో సిద్ధిని పొంది ఉంటారో వారి యొక్క సంకల్పం మాటలు మరియు ప్రతి కర్మ సిద్ధించే విధంగా ఉంటుంది. సఫలత ఉంటుంది ప్రతి సంకల్పంలో, మాటలో, కర్మలో. ఏక్ సంకల్ప भी వ్యర్థ नहीं उठेगा. వారిలో ఒక సంకల్పం కూడా వ్యర్థము రాదు. సంకల్ప वो उठेंगे जो सिद्ध होंगे. ఏదైతే సిద్ధించేది ఉంటుందో అదే సంకల్పం వాళ్ళలో వస్తుంది. ఆ సంకల్పం మనం చేస్తున్నా సిద్ధించదు అనేలాంటి సంకల్పాలు వాళ్ళకి రావు. सर्विसेबल उसको कहा जाता है जिसका एक भी संकल्प बिना सिद्धि को ना जाए. సర్వీసబుల్ పిల్లలు అని ఎవరినంటారు? ఎవరిలో అయితే ఒక సంకల్పం కూడా సిద్ధి లేకుండా నడవదు, ప్రతి సంకల్పం సిద్ధించి తీరుతుంది, వారిని ఏమంటారు? సర్వీసబుల్. अथवा ऐसा कोई संकल्प ना उठना चाहिए जो సిద్ధ होने वाला ना हो. అంటే ఇది ప్రాక్టీస్ చేయాలి మన లోపల నుండి. అది సిద్ధించదు, కరెక్ట్ కాదు అనేలాంటి సంకల్పం మనకు రాకూడదు. మన సంకల్పాల్లో ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి మనం. ప్రతి విషయంలో మనం క్వాలిటీ క్వాలిటీ అంటాం కదా. ఏదైనా కొనాలన్నా క్వాలిటీ చూడాలి. అలా మన సంకల్పాల్లో కూడా క్వాలిటీ మనం మెయింటైన్ చేయాలి కదా. చేయాలంటే బాబా ఇది చెప్తున్నారు ఏంటి, ఏదైతే ఇది సిద్ధించదు, ఇది కూడదు, కరెక్ట్ కాదు అనేలాంటి ఆలోచనే మనలో రాకూడదు. అలాంటి ప్రాక్టీస్ చేయాలి మన లోపల. ఆప్కే ఏక్ సంకల్ప్కి వాల్యూ హే. ఎందుకంటే మీరు చేసే ఒక్కొక్క సంకల్పానికి చాలా విలువ ఉంది, అవి వృధాగా పోకూడదు. ప్రాక్టీస్ చేయండి, అది వృధా కాకుండా ఉండేలా వాల్యుబుల్గా ఉండాలి ఒక్కొక్క సంకల్పం. लेकिन जब अपनी वैल्यू को खुद रखेंगे तब अनेक आत्माएं भी आप रत्नों की वैल्यू को परखेंगी. కానీ ఎప్పుడైతే మీరు స్వయం ఈ విలువ మీ దృష్టిలోకి వస్తుందో, నా ఆలోచనల యొక్క విలువ నేను జాగ్రత్తగా ఖర్చు చేయాలి, ఈ ఆలోచనలను ఎలా పడితే అలాగా ఆలోచించకూడదు, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఇది మీ విలువ మీకు ఉంటుంది కదా మీ సంకల్పాలపైన. అప్పుడు అనేక ఆత్మలు కూడా మీ రత్నాలకు విలువిస్తారు. ఆ రత్నంకి వాల్యూకు పర్కింగ్. మీరు రత్నాలే. రత్నమైన మీ వాల్యూ ఎప్పుడు గుర్తుపడతారు? మీ సంకల్పాలలో ఆ విలువ మీరు ఉంచుకున్నప్పుడు. इस भट्टी से हर एक का चेहरा चैतन्य म्यूजियम बनकर निकले. ఈ భట్టి నుండి మీ ప్రతి ఒక్కరి ముఖమే ఒక చైతన్యమైన మ్యూజియం అయి వెళ్ళాలి. और म्यूजियम तो बहुत बनाए, लेकिन अब एक एक को अपने चेहरे को चैतन्य म्यूजियम बनाना है. వేరే మ్యూజియంలు చాలా కట్టించారు. బాబా చిత్రాలు, స్వర్గం యొక్క మోడల్స్, దేవతలు ఇలా ఉండి कहीं कहीं बहुत जगह म्यूजियम बनाया, మోడల్స్ बनाया. కానీ ఇప్పుడు ఒక్కొక్క ముఖము చైతన్య మ్యూజియంగా తయారు చేయాలి మీరు. మీ ఒక్కొక్కరి ఫేస్, ఒక్కొక్కరి ముఖం. इस चैतन्य चेहरे के म्यूजियम में कितने चित्र हैं? ఎన్ని చిత్రాలు పెట్టారు? ఈ ముఖము అనే మ్యూజియంలో ఎన్ని చిత్రాలు ఉంచారు? इस चेहरे के म्यूजियम में कौन कौन से चित्र फिट करेंगे? ఏ చిత్రాలు ఫిట్ చేద్దాం అనుకుంటున్నారు ముఖము అనే म्यूजियमలో? म्यूजियम में पहले चित्रों की फिटिंग करते हैं, बाद में डेकोरेशन होता है, फिर उद्घाटन कराना होता है, फिर ओपिनियन लेना होता है. బాబా చెప్తున్నారు మ్యూజియం కట్టాక ఏం చేస్తారు? ముందు చిత్రాల యొక్క ఫిట్టింగ్, ఏవి పెడితే బాగుంటుంది,
కదా. నెక్స్ట్ డెకరేషన్, ఆ మోడల్స్ని డెకరేషన్ చేస్తారు. తర్వాత ఓపెనింగ్ చేసాక వచ్చే వాళ్ళకి ఏమనిపించింది, ఒపీనియన్, ఉద్దేశాలు తీసుకుంటాం. तो आपके इस चैतन्य म्यूजियम में 3 मुख्य चित्र हैं. అలాగే మీ ముఖము అనే చైతన్య మ్యూజియంలో 3 ముఖ్యమైన చిత్రాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ముఖము అనే మ్యూజియంలో 3 ముఖ్యమైన చిత్రాలు ఏంటవి? బ్రకటి, నయన్, ముఖ్. బ్రకటి, నయనాలు మరియు పెదవులు, నోరు. इन द्वारा ही आपकी स्मृति, वृत्ति, दृष्टि और वाणी का मालूम पड़ता है. బ్రకటి మరియు నయనాలు, ముఖము, నోరు, దీని ద్వారా మీ స్మృతి ఎలా ఉంది, మీ స్మృతి, వృత్తి, దృష్టి మరియు వాణి, వాచ, మాటలు ఎలా ఉంటున్నాయి అనేది కనిపిస్తుంది అన్నమాట ఈ మూడింటి ద్వారా. जैसे त्रिमूर्ति, लक्ष्मी नारायण और सीडी, ये 3 मुख्य चित्र हैं ना, इसमें सारा ज्ञान आ जाता है. लगते त्रिमूर्ति, లక్ష్మీ నారాయణ మరియు మెట్ల వరస, ఈ 3 ముఖ్య చిత్రాలు. వీటిలో మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది అని పెట్టుకుంటాం కదా. वैसे ही इस चेहरे के अंदर ये चित्र अनादि फिट है. అలాగే ఈ ముఖము అనే మ్యూజియంలో ఈ 3 చిత్రాలు అనాదిగా ఫిట్ అయిపోయాయి. బ్రకటి, నయనాలు, నోరు. इनकी ऐसी डेकोरेशन हो जो दूर से ये चित्र अपने तरफ आकर्षण करे. వీటిని ఇప్పుడు ఎలా డెకరేట్ చేయాలి? మీ దృష్టి, మీ ఆలోచనలు. బ్రకటి అంటే ఆలోచనలు, బ్రకటి ద్వారా. నయనాల ద్వారా దృష్టి, నోరు అంటే నోటి ద్వారా మాటలు. వీటిని ఎలా డెకరేట్ చేయాలంటే ఇతరులను తమ వైపు ఆకర్షించాలి. ఆకర్షణ होने के बिना रह नहीं सकेंगे. మన ముఖం అనే మ్యూజియం చూసి ఆకర్షణ కలగకుండా ఉండలేరు. అంటే మన దృష్టి ద్వారా అలాంటి పవర్ పడుతుంది, మన నోటి ద్వారా అలాంటి ప్రభావం పడుతుంది. ఇది ఆకర్షణ కలగడం అంటే. आप लोग म्यूज़ियम बनाते तो कोशिश करते हो ना कि चित्र ऐसे डेकोरेट हो जो दूर से आकर्षण करें, किसको बुलाना भी ना पड़े. वैसे ही आप हर एक को अपना म्यूज़ियम ऐसा तैयार करना है. ఎలాగైతే మామూలు మ్యూజియం మనం సేవ కోసం కట్టినవి స్వర్గానిక మోడల్స్ అవి పెట్టి మనం ప్రయత్నిస్తాం కదా, డెకరేట్ చేయాలి చిత్రాలని చక్కగా దూరం నుండి ఆకర్షణ కలిగేలా, ఎవరిని పిలిచే అవసరం లేకుండా అందరూ వాళ్ళకి వాళ్ళు చూడడానికి పరుగులు తీసి రావాలి అని. అలాగే మీ ముఖం అనే మ్యూజియంని కూడా అలా తయారు చేసుకోవాలి. जो कुछ सुना है उसको गहराई से सोच करके एक एक रग में समा देना है. ఏదైతే విన్నారో మీరు దాని లోతులోకి వెళ్ళి ఆలోచించి ఒక్కొక్క జ్ఞాన పాయింట్ని ఒక్కొక్క నరములోని అది ఇమిడిపోవాలి. जिन्होंने जितना गहराई से सुना है उतना अपने चलन में प्रत्यक्ष रूप में लाया है. ఎవరైతే ఎంత లోతుగా విన్నారో జ్ఞానం ఇప్పటి వరకు, వారందరూ తమ నడవడికలో ప్రత్యక్ష రూపంలో తెచ్చారు. बाबा क्या बोल रहे? जिन्होंने जितना गहराई से सुनना है, सुनना लगे ऊपर से, गहराई से सुनना लगे हैं. जिन्होंने जितना गहराई से सुना है उतना अपने चलन में प्रत्यक्ष रूप में लाया है. వినడం వేరు, లోతులో ఉంటూ వినడం వేరు. ఎవరైతే ఎంత లోతులో విన్నారో వారి నడవడికలో ప్రత్యక్ష రూపంలో తీసుకొచ్చారంత. उन संस्कारों को प्रत्यक्ष करने के लिए एक एक बात की गहराई में जाओ. కాబట్టి బాబా ఏది చెప్తున్నారో అది మన సంస్కారాల్లో ప్రత్యక్షం చేయాలి అంటే, మన సంస్కారాల్లోకి వచ్చేయాలి అంటే బాబా చెప్పే జ్ఞానం ఏం చేయాలి? ఒక్కొక్క విషయం యొక్క లోతులోకి వెళ్ళండి. లోతులోకి వెళ్ళడం అంటే సాగదీసి మాట్లాడడం కాదు,
లోపల లోపల లోతులో చింతన చేయడం, దీని అర్థం ఏంటి, దీని భావం ఏంటి. ఈరోజు బాబా చెప్పారు అందరి పట్ల శుభ భావన, కళ్యాణ భావన. భావం భావన రెండే ఆధారం. మీరు పైకి ఎక్కాలన్నా కింద పడ్డారన్నా నా భావం ఏంటి, భావన ఏంటి, లోపల లోపల మనలో మనం పరిశీలించుకుని ఈ మూలలో భావంలో తేడా ఉంది, ఈ మూలలో నా భావము భావన వీటిలో తేడా ఉంది, మనల్ని మనం తెచ్చేసుకో. లోతులో వెళ్ళడం అంటే అది అర్థం. లోతులో వెళ్ళడం అంటే కొంతమంది ఏమనుకుంటారు, గంటలు గంటలు కూర్చొని సాగదీసి మాట్లాడతారనమాట. మురళి పట్టుకున్నారంటే అది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. దాదిల మీద కామెంట్స్, మరి యజ్ఞం మీద కామెంట్స్, ఇంకా వేరే వేరే అన్ని లక్కీల మీద కామెంట్స్, ఎక్కడికో వెళ్ళిపోతారు. అది లోతు కాదు, దాన్ని డెప్త్ అన్నారు. డెప్త్లో వెళ్ళడం. డెప్త్ అంటే ఇది. समझ में आ रही? डेप्थ में जाना माना लंबा खींच के बोलना, लंबा खींच के लेक्चर देना, ये बात नहीं है. उसमें क्या होता है, लंबा लेक्चर देने में जाते तो परचिंतन में चले जाते हैं, इनके ऊपर उनके ऊपर विमर्शा, ऐसा. लेकिन डेप्थ में जाना माना आज साकार मुरली में बाबा ने बताया, भाव और भावना आपको उड़ाएंगे या तो गिराएंगे भी. तो उस भाव और भावना को कैसे रखना है, तो अंदर में वो हमारे अंदर हम जाके अपने अंदर, मेरे भाव में कहाँ कुछ गलत नहीं, भावना में कुछ गलत नहीं, हम अपने अंदर झांक के उस दुनिया में जाना, उसको कहेंगे गहराई में जाना. सुना, उसकी गहराई में जाना है. కాబట్టి లోతులు వెళ్ళడం అంటే ఇది. గంటలు గంటలు లెక్చర్ ఇవ్వడం అనేది కాదు మనం సాగదీసి, కానీ లోపల మనం ఆ ఒక్కొక్క పాయింట్ని వెతుక్కోవటం. ఎంతవరకు అది నా లోపల వచ్చింది, భావన భావం ఆలోచనలు, వీటిలో ఇలా ఒక్కొక్కటి నరంలో ఒక్కొక్క నరంలో సంస్కారంగా ఇమర్జ్ చేసుకోండి. ఒక్కొక్క పాయింట్ యొక్క లోతులోకి వెళ్ళి कोई भी चीज़ को किसमें समाना होता है तो क्या करना होता है, ఏదైనా వస్తువు దేనిలోనైనా ఇమిడ్చి పెట్టాలంటే దాన్ని ఏం చేయాల్సి ఉంటుంది. एक तो गहराई में जाना होता है और अंदर दबाना होता है, कूटना पड़ता है. ఒక వస్తువుని తెచ్చి ఇంకో వస్తువుని ఇమర్చాలంటే ఏం చేస్తాం, లోతులోకి వెళ్ళాలి. లోతులోకి వెళ్ళి ఆ వస్తువుని పెట్టాలి, మళ్ళీ పైనుండి నొక్కాలి, దాన్ని మళ్ళీ కొట్టి కొట్టి లోపల సెట్టింగ్ చేస్తాం కదా. కూటనా అర్థాత్ హరేక్ బాత్కు మహీన్ బనానా. దాన్ని నొక్కి నొక్కి మళ్ళీ చేయడం అంటే, దంచటం అంటే దాన్ని ఇంకా సూక్ష్మంగా తయారు చేసుకోవటము. इस भट्टी से संस्कारों को प्रत्यक्ष रूप में लाने की प्रतिज्ञा करके निकलना है. అందుకే ఈ భట్టిలో సంస్కారాలను ప్రత్యక్ష రూపంలో తెచ్చే ప్రతిజ్ఞ చేసుకుని బయలుదేరాలి. ఒక్కొక్క పాయింట్ బాబా నుండి ఏది వింటున్నామో, నా సంస్కారాల్లో ప్రత్యక్షం చేయాలి నేను, దాన్ని నొక్కి నొక్కి లోపల धारण చేసి ఈ లక్ష్యం తీసుకొని ఈ ప్రతిజ్ఞ చేసుకొని వెళ్ళండి. जितना बाप को प्रत्यक्ष करेंगे उतना खुद को प्रत्यक्ष करेंगे. ఎంత బాబాని ప్రత్యక్షం చేస్తారో మీరు అంత స్వయాన్ని ప్రత్యక్షం చేయగలరు. बाप को प्रत्यक्ष करने से आपकी प्रत्यक्षता बाप के साथ ही है. ఎందుకంటే బాబాను ప్రత్యక్షం చేస్తే మన సంస్కారాల ద్వారా దానిలో మీ ప్రత్యక్షత ఆటోమేటిక్గా అయిపోతుంది. బాబా తోడులోనే మీ ప్రత్యక్షత కూడా. ऐसा बनना और फिर बनाना है. ఇలా తయారవ్వాలి, మరి ఇతరులను తయారు చేయాలి. समझा? इस संगठन में ऐसी शक्ति जो चाहे वो कर सकते हैं. बाबा महिमा कर रहे हैं, जो चाहे वो कर सकते हैं. आप कोई कम नहीं. మీరు ఈ సంఘటన మీరు ఎలాంటి వాళ్ళని అనుకున్నారు, మీరు ఏది కావాలనుకుంటే అది చేయగలరు. ఆ శక్తి ఉంది మీలో. सिर्फ संकल्प करे तो सृष्टि बदल सकती. केवल संकल्पन చేయండి, సృష్టి మారుతుంది. ऐसे शक्तिशाली आत्माएं, लेकिन अब संकल्प कौन सा पावरफुल करना है, उसको फिर से रिफ्रेश करना है. ఇలాంటి శక్తిశాలి ఆత్మలు మీరందరూ. కానీ ఏం సంకల్పం చేయాలి, ఏం చేసుకుంటే అది అవ్వగలరు, కానీ ఏం సంకల్పం చేయాలి,
ఎలాంటి పవర్ఫుల్ సంకల్పం చేయాలి మళ్ళీ అది ఆలోచించుకొని రిఫ్రెష్ చేసుకోండి మిమ్మల్ని మీరు అంటున్నారు బాబా. इस मद्यपन के लिए गायन है कि कोई ऐसा वैसा पाँव नहीं रख सकता. ఈ మద్యపన్ కోసం గాయనం ఉంది. అలాంటి వాళ్ళు అడుగు పెట్టలేరు మద్యపన్లో. मधुबन है सौभाग्य की लकीर, उसके अंदर और कोई पाँव नहीं रख सकता. मधुबन సౌభాగ్యమే का గీత. ఈ గీత లోపల ఇంకెవరో అడుగు పెట్టలేరు. ఎలా అంటే అలా ఉన్నవారు. आप सभी को बाप दादा समझाते कि ये स्नेह की लकीर है, जिस स्नेह के घेराव के अंदर बाप दादा నివాస్ करते हैं. బాప్ దాదా అందరికీ మీకు చెప్తున్నారు ఏంటంటే ఇది స్నేహం అనే గీత. ఈ స్నేహం అనే గీత లోపల బాప్ దాదా నివసిస్తూ ఉంటారు. इसके अंदर कोई आ नहीं सकता. चाहे भले अपना शीश भी उतार कर रखे. मधुबन में स्नेह की लकीर है, सौभाग्य की लकीर है. మధుబన్లో బాప్ దాదా ఎందుకు నివసిస్తారు? స్నేహం యొక్క గీత లోపల ఉంటాం. సౌభాగ్యం యొక్క గీత లోపల అక్కడ బాప్ దాదా నివసిస్తూ ఉంటారు. ఈ గీత లోపల ఇంకెవరు ప్రవేశించలేరు. తల తీసి నరికి పెడతామన్నా కూడా ఎవరికి అది దొరకదు ఛాన్స్. साकार रूप में स्नेह मिलना कोई छोटी बात नहीं है. साकार ब्रह्मा बाबा ఉన్నప్పుడు स्नेहम పొందడం అంటే ये 69 की है ना, 69 से पहले तक बाबा था. तो जिन्होंने साकार बाबा से पालना लिया छोटी बात नहीं. साकार बाबा तो కలుసుకోవటం పాలన పొందడం చిన్న విషయం కాదు, సౌభాగ్యమిక విషయం. उसके लिए तो आगे चलकर जब रोना देखेंगे तब आप लोगों को उसकी वैल्यू का मालूम होगा. ముందు ముందు వెళ్తున్న కొద్దీ వచ్చే వాళ్ళు ఏడుస్తారు, బాబాని చూడలేకపోయామని. हम बाबा को देख नहीं पाया साकार में. रोएंगे ना तब आप लोगों को उसकी वैल्यू का मालूम होगा. ఎవరైతే బాబా దగ్గర ఉండి పాలన పొందారో తర్వాత వచ్చేవాళ్ళు అయ్యో బాబాని చూడలేకపోయామని ఏడుస్తారు. అప్పుడు మీకు ఆ విలువ తెలుస్తుంది, మేము సాకారంగా బాబా ఉన్నప్పుడు ఎంత తీసుకున్నాము అని. रो रो कर आपके चरणों में गिरेंगे. ఏడ్చి ఏడ్చి మీ చరణాలలో పడతారు. మీరు అలాంటి అదృష్టవంతులు, సాకార బాబాని చూశారు అని. స్నేహ కి ఏక బూంద్ కి ప్యాసి ఓ చరణం మీ గిరేంగే. స్నేహం యొక్క ఒక బొట్టు కోసం దాహంతో ఉంటూ మీ చరణాల్లో పడతారు. ఆప్ లోగోనే స్నేహ కే సాగర్ కో అప్నే మే సమాయా హై. మీరు స్నేహ సాగరాన్ని మీలో ఇముడ్చుకున్నారు కదా, वो एक बूंद के भी प्यासे रहेंगे. साकार में जो पालना लिया बाबा कहते सागर को अपने में समाये. स्नेह के सागर को సాకారంలో పాలన పొందడం అంటే స్నేహ సాగరాన్ని ముచ్చుకున్నారు మీరు. కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు ఒక బిందు స్నేహం, ఒక బొట్టు దొరికితే చాలని దాహంతో ఉంటారు అంటున్నారు బాబా. ऐसा సౌభాగ్య किसका हो सकता है. కాబట్టి ఇలాంటి సౌభాగ్యం ఎవరికి దొరుకుతుంది? సాకార బాబాతో స్నేహం యొక్క సాగరాన్ని అనుభవం చేయడం. सर्व संबंधों का रचना जो आप आत्माओं में भरी हुई है वो और कोई में नहीं हो सकती. सर्व సంబంధాల సుఖము రసము మీ ఆత్మల్లో ఏదైతే నిండి ఉందో అనుభవంలో సాకార బ్రహ్మ బాబాతో పొందేరో అది ఇంకెవ్వరిలో ఉండదు అని చెప్తున్నారు బాబా. तो ड्रामा में अपनी इतनी ऊंच भाग्य को सदैव सामने रखना. కాబట్టి డ్రామాలో తమ యొక్క ఇంత ఉన్నతమైన భాగ్యాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి. సామ్ని రఖనే సే రిటర్న్ దేనా ఆప్ హీ యాద్ ఆయేగా. ఇంత ఉన్నత భాగ్యం బాబా నుండి మేము పొందేమే అనేది ఎదురుగా ఉంచుకుంటే దాని రిటర్న్ నేను తీర్చాలి బాబా ఇచ్చిన పాలనకు అనేది కూడా మీకు గుర్తొస్తుంది. इतना सौभाग्य मिला बाबा से पालना का, वो याद रहेगा तो रिटर्न देना भी याद आएगा. కాబట్టి సాకార బాబా మేము జ్ఞానంలో వచ్చినప్పుడు అదే ఆలోచన ఉండేది, అయ్యో బాబాని చూడలేకపోయాం. జనవరి 18 వచ్చిందంటే ఆ రోజు దారాలు వచ్చేసేవి అన్నమాట. బాబాతో అనుభవం చేసుకుంటూ ఇప్పుడు ఎవరు అంత మౌనంగా ఉండి చేయట్లేదు. కంపల్సరీ మౌనంగా
ఉండే అదే దీనిలో ఉండేవాళ్ళం రోజంతా. ఎంతసేపు కూర్చున్న యోగంలో బాబాని చూడలేదే అని. అయితే అప్పటి రోజుల్లో అవ్యక్త బాబ్ దాదా పాలన, గుల్జార్ దాది శరీరంలో బాబ్ దాదా వచ్చి దగ్గరలో ఒక్కొక్కరికి టోలీ ఇచ్చి చేతిలో దృష్టి ఇచ్చి ఒక వరదాన మహావాక్యము ఒక్కొక్కరికి ఇచ్చి బాబా వరదానాలు ఇచ్చేవారు. పర్సనల్ పాలన అంటారు అవ్యక్త బాబ్ దాదా. అది తీసుకున్నాం మేము. साकार बाबा की पालना के बाद वो पालना का वैल्यू जो गुलजार दादी के तन में बाप दादा के एक एक से मिलते थे, जो हमने पाया, एक एक के हाथ में टोली रखना, दृष्टि देना, बहुत देर तक दृष्टि देकर वरदान देते थे. तो उस पालना में हम गए तो भी हम सोचते थे साकार बाबा को नहीं देखा, आंखों में वो आती थी, मत बन जाते बाबा को देखते. బాబా పర్సనల్గా ఒక్కొక్కరిని కలిసి మాకు వరదానాలు ఇచ్చే ఆ రోజుల్లో వెళ్ళినా సాకార్ బాబాని చూడలేదని బాధపడిపోయేవాళ్ళం. తర్వాత ఏమైంది? బాద్మే ఏక్ సే మిల్నా नहीं, बाबा एक एक ग्रुप को बुलाते थे, कुमारियों के एक एक गांव शहर वालों को बुलाना और उसमें सारी कुमारियों को एक वरदान, एक एक को टोली देना, छोड़ दिया बाबा. बस खाली वरदान के महावाक्य सुना के भेज देते थे. फिर बाद में कुमार कुमारी माता ये छोड़ दिया, सारे शहर को एक वरदान. फिर बाद में सारे आंध्रा को एक वरदान, स्टेट को. फिर बाद में सारे जोन को, जोन्स वाइज जो डिवाइड हुआ है सर्विसेज, सारे जोन को वरदान 2-3 मिनट में बस ऐसा बन गया. तब हमें पता चला पर्सनल बाबा से एक एक जाके हम मिलते थे, वो कितना वैल्यूबल है. आज जो आए हैं वो भी नहीं है. गुलजार दादी तो అవ్యక్త हो गई ना. గుల్జార్ దాది ఇప్పుడు అవ్యక్తం అయిపోయారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి అది కూడా పాలన లేదు. అందుకే బాబా చెప్తున్నారు, మీరు ఏది పొందారో అది చాలు. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా తక్కువేం కాదు. अभी आने वाले को भी चांस है कुछ अनुभव करने का, बड़े दादियाँ दीदियों से अनुभव करने का. ऐसे दादियों को बाबा ने दिया. अब दादियाँ भी कम हो गई यज्ञ में. और जो बड़े बड़े दीदियाँ हैं जो उस समय बाबा ने इतना परफेक्ट बनाया, दादियाँ दीदियों की दृष्टि की पालना मिलती है और आगे जाने से वो भी कम हो जाएगी. जो जिस समय आया बाबा अव्यक्त रूप में पालना दे रहे हैं, वो सौभाग्य ही समझना है और आगे आने वालों के लिए वो भी नहीं रहेगा. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. अच्छा, आज क्या सुना है मुरली में? सरल स्वभाव से बुद्धि को विशाल और दूरांदेशी बनाओ. సరళ స్వభావంతో బుద్ధిని విశాలంగా దూరాందేశిగా తయారు చేసుకోండి. సరళ స్వభావం ఉంటేనే బాబా ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఏంటి పురుషార్థం ఇది రెడీ అవ్వాలి అంటే, బ్రహ్మబాబా మనకి ఏం నేర్పించారు అంటే, డ్రామాలో ఎప్పుడు మీకు పిలుపు వచ్చినా సెకండ్లో అన్నీ సర్ది పెట్టేసుకొని హై జంప్ చేసి వెళ్ళిపోండి. అలా వెళ్ళారు బ్రహ్మబాబా.
మరి లాస్ట్ రోజు వరకు తన బాధ్యతలు కంప్लीट చేశారు बाबा। सर्दुకొని కూడా मीट के भी गए और अंत तक अपनी जिम्मेवारी भी पूरा किया बाबा ने। ఇది ఎవరు అలా ఎవరెడిగా అలవాటు ఎవరికి వస్తుందంటే సరళ స్వభావం ఉంటేనే। లేకపోతే ఏమంటారు ఇప్పుడా ఇంకా మన టైం ఇవ్వండి బాబా అలా। సూక్ష్మంగా పురుషార్థంలో ఎవరెడి ఇది రావాలంటే స్థూలంలో కూడా ఎవరెడి కొంత మనం ప్రాక్టీస్ చేయాలి। ఫిజికల్గా కూడా బాబా అలా నేర్పించేవారు పిల్లల్ని ఎవరెడి స్టేజ్ రావడానికి। స్థూలంగా ప్రాక్టీస్ ఉంటేనే సూక్ష్మ పురుషార్థంలో కూడా बाबा सिखाते थे। दादी लोग आते थे। जानकी दादी एक बार कहीं से आई, फिर बाबा बोला अभी इधर जाना है तुमको। तो दादी बोली अब भी आई हूँ ना, थोड़ा मैं रिफ्रेश होके आऊँ। फिर बाबा ने क्या किया इतने में दूसरी बहन आई। पूछा बाबा वो एस हाजी का, बाबा भेज दिया। फिर 1 घंटा 2 घंटे के बाद दादी आई, बाबा जाना है मुझे। बाबा ने बोले चले गए, जो जाना है उसको। मना हर आज्ञा पर एवरेडी रहना बाबा सिखाते थे इससे। దాతీల టైంలో బాబా ఎవరెడి అనేది స్థూలమైన విషయాల నుండి తీసుకుని సూక్ష్మ పురుషార్థం వరకు అది నేర్పించారు। ఒకసారి జానకి దాది వచ్చారంట, అప్పుడే దిగారు వేరే ఊరు నుండి। బాబా అన్నారు ఇప్పుడు ఇంకో దగ్గర వెళ్ళాలి నువ్వు। దాది అన్నారు ఇప్పుడే దిగాను కదా బాబా, కొంచెం రిఫ్రెష్ అయ్యి వస్తాను। గంట 2 గంటలు అయ్యాక వచ్చారు। బాబా వెళ్ళానా అంటే ఎప్పుడో వెళ్ళారు, వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నారంట బాబా। ఇంకొకరు ఆజీ అన్నారు, వెళ్ళిపోయారు అనమాట। భలే పరిస్థితులు ఆరోగ్యము అని చూసుకోవాలి, కానీ లోపల నుండి ఎవరి ఇండివిజువల్ వాళ్ళకి అనశ ఉండాలి। అయితే ఆ జానకి దాది ఎప్పుడు అది ఎగ్జాంపుల్ చెప్పేవారు, అప్పటి నుండి కూడా నేను బాబాకు ఆజ్ఞాకారి బిడ్డగా ఉండాలని ప్రయత్నించాను నేను అని। అంటే ఎవరెడి అనే విషయానికి వస్తే సరళ స్వభావము, సరళ స్వభావము ఉండడము అంటే వారిలో సెకండ్లో అన్నీ సర్దుకునే శక్తి వస్తుంది ఈజీగా। బాబా చెప్పారు పిలుపు రాగానే సెకండ్లో సర్దుకునే గిరిపోవాలని। సరళ స్వభావం ఉంటే స్నేహిగా ఉంటారు, సహయోగిగా ఉంటారు, వారికి అందరి సహయోగం దొరుకుతుంది। సరళ స్వభావం ఉంటే మాయ ఎక్కువ వారిపైన యుద్ధం చేయదు, పరిస్థితులు ఎక్కువ యుద్ధం చేయవు। సరళ స్వభావం ఉంటే వ్యర్థ సంకల్పాలు ఎక్కువ నడవవు, అందుకే వారి బుద్ధి విశాలంగా దూరాందేశిగా ఉంటుంది। ఎక్కువ నెగిటివ్ వ్యర్థం వైపు వెళ్ళదు కాబట్టి వాళ్ళ బుద్ధి। వాళ్ళ ఎదురుగా ఏ సమస్య ఎక్కువ పెద్ద సమస్యగా తయారై కూర్చోదు। సరళత ఉంటే సత్యత స్వచ్ఛత కూడా ఉంటుంది। సరళత ఉంటే ఎలా కావాలంటే అలా వాళ్ళు మలుచుకోగలరు। ఇది బాబా ఈరోజు చెప్పారు। మలుచుకోవటం అనేది ఉంది, కానీ ఎంతసేపట్లో మలుచుకోగలుగుతున్నాం అది కూడా ఇంపార్టెంట్। తక్కువ సమయంలో మనం మలుచుకోగలగటము। బాబా స్మృతి యొక్క సిద్ధి అనేది పనిచేయాలి। మీ యొక్క సంకల్పాలు వాచనం ఇది సిద్ధించదు, ఇది కరెక్ట్ కాదు, అది చేసినా మనకి సిద్ధి దొరకదు అని అలాంటి ఆలోచనలే చేయకండి అని చెప్తున్నారు బాబా। ఒక్కొక్క సంకల్పానికి విలువ మీరు ఇచ్చుకొని కరెక్ట్గా మీ సంకల్పాల క్వాలిటీ మీరు మెయింటైన్ చేస్తే మీరు ఒక అమూల్య రత్నంగా అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు। అందరి విలువ మీ మీద ఉంటుంది। మీ విలువ మీరు ముందు తెలుసుకొని మీ సంకల్పాల విలువ మీరు ఉంచుకుంటే అని చెప్తున్నారు బాబా। ఇంకా చైతన్య మ్యూజియం మీరు అయిపోవాలి మీ ముఖం, దానిలో బ్రకటి నయనాలు నోరు వీటితో మీ స్మృతి వృత్తి దృష్టి వాణి బాబాను ప్రత్యక్షం చేయాలి, ఆకర్షించాలి, అలా తయారు చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా। ఇంకా ప్రతి పాయింట్ యొక్క లోతులోకి వెళ్ళి దాన్ని ధారణలో తీసుకొని రండి।
అది మీ సంస్కారంలో ప్రత్యక్షమైతే అప్పుడు బాబా ప్రత్యక్షత జరుగుతుంది మీ ద్వారా అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. जीवन अपना हो संकल्प विमल, निर्मल हो जीवन अपना हो संकल्प विमल। खुद को हम बदले इतना जग ये जाए बदल, खुद को हम बदले इतना जग ये जाए बदल। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर दे। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर दे। भला करो और जाओ भूल, भला करो और जाओ भूल। वो अपना बस यही उसूल, शूल बिछाए कोई पथ में तो भी बिछाना हमको फूल, तो भी बिछाना हमको फूल। शुभ संकल्पों के मोती सुख के रचे महल, शुभ संकल्पों के मोती सुख के रचे महल। खुद को हम बदले इतना जग ये जाए बदल, खुद को हम बदले इतना जग ये जाए बदल।